హలో వైజాగ్. ఈరోజు నేను చూపించబోయే గుడి సాక్షాత్ ఆ షిరిడి సాయినాథుని సన్నిధి. దీనికోసం మనం పాతగాజువాక నుండి బయలుదేరి 60 ఫీట్ రోడ్లో అయితే ప్రయాణం సాగించాలి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ సమతానగర్లోని బుడా రోడ్లో అయితే ఉంది. అదే రోడ్లో ముందుకు వెళ్తుంటే 4 రోడ్ జంక్షన్లో రత్నవారి వంటిల్లు కనిపిస్తుంది. రత్నవారి వంటిల్లు ఆనుకున్న రోడ్లోనే ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అదే శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం. దీనికోసం నేను ప్రత్యేకంగా మరో వీడియో అయితే చేస్తాను. అలా ముందుకు వెళ్తుంటే సమతనగర్లో మరొక అద్భుతమైన గుడి అయితే ఉంటుంది. అదే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇదే ఆ ఆలయం. ఇది దాటాక కొంచెం ముందుకు వెళ్తే మోర్ పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లో షిరిడి సాయి శాంతిధాము అనే ఆలయం కనిపిస్తుంది. ఇదే ఆ ఆలయం. ఈ ఆలయం ఎదుటే విక్రయశాల కూడా ఉంటుంది. ఇందులో కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవచ్చు. ఈ ఆలయంకి ఎంటర్ అవ్వగానే కమిటీ వాళ్ళు అభిషేకానికి టోకెన్లు అయితే ఇస్తారు. నేను వెళ్ళే సమయానికి ఆలయం రద్దీగానే ఉంది. కార్తీక మాసం సందర్భాన ఇక్కడ భక్తులు దీపాలను వెలిగిస్తున్నారు. ఈ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ భారీ సాయినాథుని స్తూపాన్ని అయితే నిర్మించారు. అక్కడే భక్తులు దీపారాధన కూడా చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ వారు అన్నదానానికి డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేశారు. విశేషం ఉన్న భక్తులు ఎవరైనా సరే ఇక్కడ ఆలయాల్లో వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎట్టకేలకు నేను ప్రధాన ఆలయంలోకి చేరుకోబోతున్నాను. ప్రధాన ఆలయంలోకి వెళ్ళబోయే కుడివైపున శ్రీ ద్వారకామాయి ధ్యాన మందిరం అయితే ఉన్నది. ఇక్కడ భక్తులు అర్చకులతో పాలాభిషేకం అయితే చేయించుకుంటున్నారు. మీరే వినండి. ఈ ఆలయ అంతర్భాగం మొత్తం సాయినాథుని స్మరణతో చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు నా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనమైన వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఆ భక్తుల రద్దీ ఇంకా అలానే ఉంది. నేను నా దర్శనం అయిపోయిన అనంతరం బయటికి వచ్చేసాను. బయటకు వచ్చి చూస్తే అంతా కోలాహలంగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి చూడగా నాకు అన్నదానం హాలు దర్శనమిచ్చింది. ఆ హాలులోకి వెళ్ళి చూడగా ట్రస్ట్ వారు పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఆలయ కమిటీ వారు భక్తులకు వేడివేడి ప్రసాదాన్ని అందిస్తున్నారు. నా దర్శనం అనంతరం బయటికి వచ్చి చూస్తే శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం నాకు దర్శనమిచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కమెంట్. జై హింద్.